మీలో ఎంతమందికి కాకరకాయ అంటే ఫేవరెట్ వెజిటేబుల్లో ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. వేడి వేడి అన్నంలోకి ఇలా కాకరకాయ కారం కలుపుకొని తింటుంటే అమృతంలా ఉంటుంది. అసలు చేదనేదే ఉండదు. రెసిపీలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్. అండ్ మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ అండ్ డైలీ వ్లాగింగ్ అండ్ కపుల్ వీడియోస్ ఇలా అయితే పోస్ట్ చేస్తుంటాను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే ఒక 1/2 kg వరకు కాకరకాయలు తీసుకున్నాను. అండ్ అలాగే 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని కూడా తీసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈ కాకరకాయలను అయితే నీట్గా పైన ఉన్న చెక్క అంతా తీసేసుకుంటున్నాను. కొంతమంది ఇది తీయకుండానే కర్రీ చేసుకుంటారు, ఎవరిష్టం వాళ్ళది. సో మీకు ఎలా వీలు పడితే అలా అయితే ప్రిపేర్ చేసుకోండి. నేనైతే ఇట్లా అన్నిటికీ పొట్టు తీసేసి అయితే నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ కాకరకాయలకి ఎడ్జెస్ అనేవి కట్ చేసుకొని మరీ సన్న ముక్కలుగా కాకుండా కొంచెం మీడియం సైజ్ ముక్కలుగా అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్లో 1 స్పూన్ వరకు ఉప్పు, కొద్దిగా పసుపు అయితే వేసేసుకొని ఈ ఉప్పు పసుపు అంతా కాకరకాయ ముక్కలకి పట్టేలాగా నీట్గా కలుపుకోవాలి. ఇలా అన్నిటికీ పట్టేశాక మనం ఒక 1/2 అవర్ అయినా వీటిని పక్కకు పెట్టేసుకోవాలి. ఈలోపు మనమైతే ఉల్లికారం ప్రిపేర్ చేసేసుకుందామా. నెక్స్ట్ 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని తీసుకొని నీట్గా పొట్టు తీసేసి ఇట్లా పెద్ద పీసెస్కి అయితే కట్ చేసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు మీ టేస్ట్కి సరిపడా కారం అయితే వేసుకోండి. నేను ఇక్కడ 2 స్పూన్స్ ఆఫ్ కారం యాడ్ చేశాను. అండ్ టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాక 7 నుంచి 8 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని 1 స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేసుకొని వాటర్ ఏమీ యాడ్ చేయకుండా బాగా మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి. ఈ పేస్ట్ మనకి బాగా మెత్తగా ఉండాలి. నెక్స్ట్ ఇట్లా ఒక 1/2 అవర్ అయ్యాక ఈ కాకరకాయల్ని మనం పిండితే వాటర్ అనేవి సపరేట్ అయిపోతాయి. సో మనకి మోస్ట్లీ చేదు అనేది ఉండదు ఇట్లా చేసుకుంటే కాకరకాయల్ని. నెక్స్ట్ బాండిట్లోకి కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకొని మనం పిండి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా దీంట్లో వేసేసుకొని నీట్గా ఫ్రై చేసుకోవాలి. మంచిగా కలుపుకుంటూ మూత పెట్టి ఒక 2 మినిట్స్కి ఒకసారి అలా తీసి కలుపుకుంటూ ఉంటే ఒక 5 to 10 మినిట్స్లో మనకైతే కాకరకాయలు కొద్దిగా కలర్ చేంజ్ అవుతూ ఫ్రై అవుతుంటాయి. వీడియోలో చూపించినట్టు ఈ కలర్లోకి రాగానే మనమైతే గ్యాస్ ఆఫ్ చేసేసుకొని కాకరకాయ ముక్కల్ని పక్కకు తీసి పెట్టేసుకున్నాము. నెక్స్ట్ ఇప్పుడు అదే బాండిట్లో ఇంకొక రొంత ఆయిల్ అయితే వేసుకొని కొద్దిగా ఆవాలు జీలకర్ర కూడా యాడ్ చేసేసుకొని ఇవి చిటపట అన్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉల్లికారంని అయితే వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన అంతా పోయేదాకా. సో ఇట్లా వాటరీగా ఉండే ఉల్లికారం అంతా కొంచెం థిక్ కన్సిస్టెన్సీకి రాగానే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా దీంట్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కొంతమంది ఏం చేస్తారు అంటే ఆ ఉల్లికారంనే ఈ కాకరకాయల్లో స్టఫ్ చేసి కూడా చేసుకుంటారు. అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. బట్ నేను ఎప్పుడు ఇలాగే చేసుకుంటుంటాను. సో మూత పెట్టేసి మనం మగ్గించుకుంటా ఉంటే మనకి కూర అనేది మంచిగా దగ్గరగా అయ్యి కొంచెం పొడి పొడిగా రావడం అయితే స్టార్ట్ అవుతుంది. అప్పుడు దాకా మనం మూత పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇంకా దింపేస్తున్నాం అనే ముందుగా కొద్దిగా కరివేపాకును అయితే చల్లుకొని మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టి ఇంకొక 2 to 3 మినిట్స్ అయితే మనము ఫ్రై చేసుకుంటే మన టేస్టీ కాకరకాయ ఉల్లికారం అయితే రెడీ అయిపోతుంది. ఇలా చేసి పెట్టండి. చేదు లేకుండా కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ముద్ద మిగల్చకుండా తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది ఈ కాకరకాయ ఉల్లికారం. నాకు కాకరకాయ అంటే మోస్ట్ ఫేవరెట్ వెజిటేబుల్. నేను కాకరకాయలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కర్రీస్ని అయితే ట్రై చేస్తుంటాను. ఒక్కొక్కటిగా అప్కమింగ్ వీడియోస్లో అయితే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ముందుగా వేడి అన్నంలో ఇలా కాకరకాయ ఉల్లికారం వేసుకొని తింటుంటే నాకైతే ఇప్పుడు వాయిస్ ఓవర్ చెప్తున్నా కూడా నోట్లో నుంచి నీళ్ళు ఊరుతున్నాయి. నాకు అంత ఫేవరెట్ కాకరకాయ అంటే. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. అన్నట్టు మర్చిపోయాను, ఈ కర్రీకి అసలైన టేస్ట్ ఎలా బాగుంటుందో తెలుసా? మనం బాండిట్లో కొద్దిగా అన్నం వేసుకొని లైట్గా అడుగంటిన కాకరకాయ కారం కలుపుకొని తింటుంటే దీని అసలు టేస్ట్ అయితే తెలుస్తుంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ.